మొన్న వెండి బంగారం చోరీ, ఇవాళ భారీగా మొబైల్ ఫోన్ల దోపిడీ. వరుస దొంగతనాలతో ఖమ్మం నగరం హడలిపోతుంది. దోపిడీ ముఠాలు ఎప్పుడప్పుడు ఎలా విరుచుకుపడతాయని జనం బెదిరిపోతున్నారు. వరుస దొంగతనాలతో పోలీసులకు దొంగలు సవాల్ విసురుతున్నారు. ఖమ్మం నగరంలో సంచలనం రేపినటువంటి మొబైల్ ఫోన్ల చోరీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఖమ్మం నగరంలో వరుస దొంగతనాలు హడలెత్తిస్తున్నాయి. మొన్న 3 టౌన్లో, ఇవాళ 1 టౌన్లో దొంగతనాలు జరిగినాయి. ప్రస్తుతం 1 టౌన్ పరిధిలో ఉన్నటువంటి సోనో విజన్ అనేటువంటి ఒక ఎలక్ట్రానిక్ గాడ్జెట్ షాప్లో మనం ఉన్నాం. ఇక్కడ దాదాపుగా తెల్లవారుజామున జరిగినటువంటిది ఒక చోరీలో 160కి పైగా ఫోన్లు పోయినాయి. అందులో వివిధ బ్రాండ్లకు సంబంధించినటువంటి ఫోన్లు ఉన్నారు. నెట్ వర్త్ దాదాపు 65 లక్షల నుంచి 70 లక్షల దాకా ఉండొచ్చని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. మొత్తం కూడా ఇక్కడికి వచ్చినటువంటి దొంగలు నలుగురు కూడా ప్రొఫెషనల్ లాగా వ్యవహరించారని చెప్పి ప్రత్యక్షంగా చూసినటువంటి సాక్షులు చెప్తా ఉన్నారు. దాదాపు ఐఫోన్లతో పాటు అనేక రకాల బ్రాండ్లకు సంబంధించినటువంటి బ్రాండెడ్ న్యూ ఫోన్స్ అన్ని కూడా, అన్ని కొత్త ఫోన్లు, కొత్త స్టాక్ వచ్చినాయని కూడా ఈ ర్యాకుల నుంచే దేరుగా ఎత్తుకొని తీసుకెళ్లారు. ఇది ఖమ్మం ప్రధాన రహదారి పక్కన ఉన్నటువంటి ఈ షోరూంలోనే చోరీ జరిగింది. పోలీసులు కూడా పెట్రోలింగ్ చేస్తున్నటువంటి సందర్భంలోనే ఈ చోరీ జరిగినట్టుగా ప్రత్యక్షంగా ఉన్నటువంటి సాక్షులు చెప్తున్నారు. మెయిన్ రోడ్డు పక్కన ఉన్నటువంటి షోరూమ్కి రక్షణ లేకుండా పోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనతో పాటు ఈ షోరూమ్కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఉన్నారు. ఆయన అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఎన్ని ఫోన్లు పోయినాయి, ఎలా జరిగింది, ఎలా తెలిసింది అనేది. మీకు దొంగతనం జరిగినట్టు ఎట్లా తెలిసిందండి? అసలు ఎంత నష్టం జరిగింది, ఎంత ఇది? సార్, నేను హెడ్ ఆఫీస్ నుంచి ఇప్పుడే రావడం జరిగింది, మార్నింగ్ బయలుదేరి. ఇది మాకు సీసీ కెమెరాలలో ఒక మనిషిని పెట్టుకుంటాం మేము మాకు అక్కడ. సో సీసీ కెమెరాలో దొంగతనం జరిగినప్పుడు తెలియగానే మేము పోలీసు వారికి, మా స్టాఫ్కి మేము సమాచారం అందించడం జరిగింది. వాళ్ళు వచ్చే లోపల వాళ్ళు పారిపోతూ ఉన్నారు. సో ఈ సీసీ కెమెరాల ద్వారా మాకు ఈ ఇన్ఫర్మేషన్ జరిగింది. దాదాపుగా 60 లక్షల నుంచి 70 లక్షల దాకా స్టాకు, 160 మొబైల్స్ పోయినట్టు మేము రాసుకున్న లెక్కల ద్వారా తెలిసిందనమాట. మీరు సీసీ ఫుటేజ్ చూసారా, కదలికలు చూసారా? మీ వాళ్ళ లేకపోతే అంతర్రాష్ట్ర దొంగల, ఎట్లా ఏమన్నా మాకు డౌట్ వచ్చింది మీకు? మా స్టాఫ్ అంతా ఇక్కడే ఉన్నారండి. ఇవాళ ఎవరు కూడా మా స్టాఫ్ మీద అనుమానం అనేది మాకు లేదు. కానీ ఎందుకంటే చాలా సీనియర్స్ అందరూ నమ్మకంగా పనిచేసేవాళ్ళే. పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వాళ్ళు బాగా సహకరించారు. పొద్దున చెప్పంగానే వాళ్ళు వచ్చి క్లూస్ టీమ్ ద్వారా వివరాలు సేకరించి క్లూస్ అన్నీ తీసుకొని వెళ్ళి విచారణ చేస్తాము, మీ స్టాఫ్కు మీ అప్పు చెప్తామని చెప్పి వెళ్ళారు. ఈ దొంగలను అడ్డుకున్నటువంటి మీ స్టాఫ్ చెప్తున్నారు మొత్తం కవర్ చేసుకున్నారు, మాస్క్లు వేసుకున్నారు, గ్లౌజెస్ వేసుకున్నారని. ఎలాంటి క్లూ దొరకకుండా జాగ్రత్త పడ్డారంటే అంతరాష్ట్ర దొంగల ముఠ అలాగా అనిపిస్తుందా? సార్, ఇది మాకు 18 ఏళ్ళ నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తాం. మాకు ఫస్ట్ టైం అండి ఇంత దొంగతనాలు జరగడం అనేది మాకు ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ టైం ఇది కూడాను. అది అంతరాష్ట్ర దొంగలు ముఠానా లేదా లోపల ఏదైనా దొంగతనం అయితే దొంగతనం జరిగింది, అది దొంగల పని అని అనుకుంటున్నాం. అది పోలీస్ వారి విచారణలో తేలాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళు కేర్ తీసుకున్న మట్టుకు మేము సీసీ కెమెరాలు చూసాం. గ్లౌజులు, తర్వాత క్యాప్స్ పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యి ఉన్నాయి అనమాట. ఎగ్జిక్యూటివ్ చెప్తున్నారు మొత్తం మొబైల్స్ అన్ని కూడా బ్రాండెడ్ మొబైల్స్, ఐఫోన్తో పాటు OnePlus కావచ్చు, ఇతర రకాల ప్రధానమైనటువంటి కంపెనీకి సంబంధించినటువంటి సెల్ ఫోన్లన్నీ కూడా ఈ ర్యాక్లో పెట్టడంతో పాటు వచ్చినటువంటి కస్టమర్లకు డిస్ప్లే చూపిస్తుండటం రోజు జరిగేటువంటి కార్యక్రమం. నిన్న సాయంత్రం కూడా పెద్ద ఎత్తున స్టాక్ ఉన్నట్టుగా చెప్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ఎవరు లేనటువంటి సమయాన్ని చూసి ఇక్కడికి వచ్చి ఒక 4 వ్యక్తులు, ఒకతను కారు ఆపి బయట ఉన్నాడు, మిగిలిన 3 లోపలికి ప్రవేశించి లోపల ఉన్నటువంటి స్టాక్ అంతా కూడా షట్టర్లు లాక్ ఓపెన్ చేసి లోపల ఉన్న స్టాక్ అంతా కూడా దొంగిలించి తీసుకుపోయారని, అడ్డుకునేందుకు అంటే అలారం మోగడంతో అడ్డుకునేందుకు ప్రయత్నం చేసినటువంటి కొంతమంది సిబ్బంది, 2 సిబ్బందిని కూడా వాళ్ళు అటకాయించడంతో పాటు వాళ్ళ బండిని కూడా ఢీకొట్టి పక్కకు పంపించేశారని చెప్పి ప్రత్యక్షంగా ఈ ఘటనకు చూసినటువంటి సాక్షులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఖమ్మం లాంటి నగరంలో వరుస చోరీలు, మొన్న 3 టౌన్ పరిధిలో వెండి, దాని తర్వాత బంగారు ఆభరణాలను వ్యాపారిని దృష్టి మరల్చి ఆ బ్యాగ్ కొట్టుకుపోయినటువంటి సంఘటన ఇప్పటివరకు తేలలేదు. ఇప్పుడు దీంతో పాటు ఖమ్మం నగరంలోనే మరొక పెద్ద సంఘటన. ఇప్పుడు 65-70 లక్షలు అంటున్నారు. పూర్తి స్థాయి విచారణ జరిగితే ఎన్ని లక్షలు, ఎన్ని ఫోన్లు పోయినటువంటి విషయాన్ని తెలాల్సి ఉంటుంది. ఇంత పెద్ద ఎత్తున దొంగతనాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసు వ్యవస్థ మీద అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలి. అనేక అంతర్రాష్ట్ర ముఠాలు కూడా ఖమ్మం జిల్లాలో ప్రవేశించినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వైరా పోలీస్ స్టేషన్ పరిధిలో కావచ్చు, సత్తుపల్లి సబ్ డివిజన్ పరిధిలో కావచ్చు, అట్లాగే ఖమ్మం సబ్ డివిజన్ పరిధిలో కావచ్చు వరుస దొంగతనాలు అనేటివి ప్రజల్ని హడలెత్తిస్తున్నాయి. జర్నలిస్ట్ నారాయణతో కలిసి సాంబశివరావు, టీ న్యూస్, ఖమ్మం నుంచి.